ధ్యాస కరెక్ట్ మార్గం అని చెప్పినప్పుడు మనం ఎందుకు నమ్మాం? ఎంతో విచారణ చేసి అసలు శ్వాస ఏంటి, శ్వాస మీద ధ్యాస ఎందుకు పెట్టాలి, ఇవన్నీ విచారణ చేస్తే ఈ ఒక్కటే, నువ్వు వాక్యంలో రూపం నామం మంత్రం ఎన్ని ఆరాధనలు చేసినా జ్ఞానాన్ని పొందలేవు. కొందరు మంత్రం ఇస్తారు, కొందరు ఓంకారం ఇస్తారు. ఎన్ని కంటా కూడా మరి ఉపనిషత్తులు కూడా కొన్ని ఓంకారం స్మరించమని చెప్తాయి. కానీ అలాంటి పరిస్థితి ఇప్పుడు కాదు అని గురువు గారు ఏం చెప్పారు? శ్వాస మీద ధ్యాస. ఓంకారంలో కూడా నువ్వు చాంటింగ్ చేసినప్పుడు, నువ్వు మంత్రం పదే పదే చెప్పినప్పుడు నువ్వు మనసు స్థితిలోనే ఆగిపోతావు. అక్కడి నుంచి బయటకు వెళ్ళడానికి ఈ కాలంలో అనుకూల పరిస్థితులు కాదు. కాబట్టి ఇప్పుడు చూస్తున్నాం మనం, ఎవరైనా జపం చేస్తూ ఉంటారు, జపంలోంచి నేను చూస్తూ ఉంటే శూన్యంలోకి వెళ్తారా అంటే ఆ జపమాల తిట్టుకుని అది తిప్పుకుంటూ తిప్పుకుంటూ బాహ్య ప్రపంచంలోకి వెళ్ళి అది తిప్పుతూ నోటితో మనసుతో అనుకుంటూ కళ్ళతో చూస్తున్నారు, చెవులతో వింటున్నారు. అంటే ఈ కలియుగంలో మానవుడు జపం ద్వారా మోక్షాన్ని సాధించలేడు అని మన పత్రికారు తెలుసుకుని బయట కళ్ళు విప్పితే ధ్యానం కాదు, కళ్ళు మూసుకుని నీ అంతరంలోకి వెళ్తేనే నువ్వు బాహ్య ఇంద్రియాలు అన్నిటినీ కూడా నువ్వు నిశ్శబ్దంలో ఉంచుకోగలిగితేనే నీ శ్వాసే నిన్ను నిశ్శబ్దంలో ఉంచగలదు. నీ శ్వాసే మరి నీ మనస్సును కంట్రోల్ చెయ్యగలదు. ఎందుకంటే ఆయన ఎన్నో పుస్తకాలు చదివి 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 శ్వాస మనసు దేనికి లొంగుతుందో గ్రహించి శ్వాసకి మాత్రమే లొంగుతుంది అని ఉత్తరగీతలో కృష్ణ భగవానుడు చెప్పిన విషయాన్ని మరి పత్రికారు మానవులకి ధ్యానంలో ఇబ్బంది పెట్టేది మనసే అని తెలుసుకుని మా మనసుని కంట్రోల్ చేసే శక్తి ఒక్క శ్వాసకే ఉందని తెలుసుకుని మనకి శ్వాస మీద ధ్యాస అనే ధ్యానాన్ని అందించారు. సార్ చెప్పేశారు, ఎన్నో ధ్యానాలు ఉన్నాయి, నేను అన్ని ప్రాక్టీస్ చేసి ఈ కలియుగంలో మానవుడు తరించడానికి బయటికి గురువిచ్చిన మంత్రం కూడా అవసరం లేదు. తన శ్వాసనే తన గురువుగా ఎన్నుకుంటే తన మనస్సును కంట్రోల్ చేస్తుంది.